హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింధిమేన్ టారో. ఎలా ఉన్నారు? సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చూద్దామండి. మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, కనెక్ట్ అవుతున్నారో, సో ఆ వ్యక్తి గురించి అయితే మీరు మనసులో తలుచుకోండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎనర్జీస్ అయితే మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా అండి? అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా మీరు ఒక లైక్ అయితే ఇచ్చి హైప్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లేక అనేది అయితే వెళ్తుందండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. ఇక మీరు ఏదైనా పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ప్రస్తుత భావాలు ఏంటి, ఏమున్నాయి చూపించండి. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎవరైనా కావచ్చు. సో ఎవరు మీ మనసులో ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో సో వాళ్ళ గురించి అయితే చూడొచ్చు. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. అండ్ వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి వాళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యాక్యురేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి గురించి కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి. కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి గురించి ప్రస్తుత భావాలు ఏంటి, వాళ్ళ మనసులో ఏమున్నాయి, అండ్ వీళ్ళ గురించి ఏముంది, వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ గ్రేట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రస్తుత భావాలు ఏంటి, వీళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రస్తుత భావాలు ఏంటి చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. Queen of Swords, Page of Pentacles, Page of Cups, Six of Swords, Six of Wands, Ten of Wands, King of Swords, King of Pentacles, Four of Pentacles, Ace of Swords, Two of Pentacles, Eight of Wands, bottom of the deck, Knight of Pentacles, Temperance, Judgment, Strength.
ఓకే, రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం మీ పర్సన్ చాలా బర్డన్స్ అయితే మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుందండి. చాలా బాధ్యతలు అనేది వీళ్ళ నెత్తినైతే ఉన్నాయి. ఇక్కడ మీకు రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఇచ్చారు, కానీ ప్రస్తుతం వీళ్ళు మిమ్మల్ని మీ పట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, మీకు టైం ఇవ్వట్లేదు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటూ ఉన్నారు. ఏదైనా కావచ్చు. వీళ్ళేంటి అంటే ఒక బాధ్యతలతోటి ఒక బంధాలకు కట్టుబడి ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడం కానీ, లేకపోతే తను తెచ్చిపెట్టుకున్న వర్క్ ప్రెషర్ కానీ ఏదైనా కావచ్చు. చాలా కష్టం అనిపిస్తుంది. మోయలేనంత భారంగా ఈ వ్యక్తి అయితే మోస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఎందుకు అని అంటే, ఈ వ్యక్తి తన ఫ్యామిలీ కోసమైనా, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైనా తను ఒక వర్క్ మీద ఫోకస్ పెట్టి ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉండొచ్చు. లేదు, తన లైఫ్ లో 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. ఇటు మీరు, లేకపోతే థర్డ్ పర్సన్. ఇలా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని కొద్దిసేపు మీతో మాట్లాడడము, కొద్దిసేపు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అంటే ఒక స్టాండర్డ్ మెంటాలిటీ కాదన్నమాట. ఇక్కడ మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతము తను బర్డన్ గా ఫీల్ అవుతున్నారన్నమాట మీ విషయంలో. అంటే ఈ రిలేషన్షిప్ లో నా వల్ల కాదు అనే విధంగా ఇక్కడ ఈ వ్యక్తి నా వల్ల కాదు, నేను మూవ్ ఆన్ అవుతున్నానని చెప్పడం కానీ, లేకపోతే చెప్పకనే మీకు మీరు తెలుసుకునేలాగా కూడా ఈ వ్యక్తి ప్రవర్తిస్తున్నట్లయితే కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ఏదో అబద్ధాలు చెప్తున్నారు, ఏదో దాస్తున్నారు అనేది ఇక్కడ మీరు కూడా కనిపెడుతూ ఉన్నారన్నమాట. మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ వ్యక్తి ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, తన మనసులో ఏముంది. ముందు చెప్పినంత విధంగా ఇప్పుడు మీతో కమిట్మెంట్ ఇవ్వట్లేకపోతున్నారు. అండ్ తన మనసులో ఏముంది, మీకు ముందు ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు టైం ఇవ్వట్లేదు. తనకి ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడము, అది కూడా తడి పొడిగా మీతో మాట్లాడడం కానీ, మళ్ళీ మాట్లాడకుండా మీరు చేసినప్పుడు ఏదైనా నేను బిజీగా ఉన్నానని చెప్పడం కానీ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, నేను అనుకున్న విధంగా నా పరిస్థితి సరిగ్గా లేదు. తాను ఏదైనా ఒక గోల్ అనేది ఈ వ్యక్తి పెట్టుకొని ఉండొచ్చు అనమాట. మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ విషయంలో నేను చాలా కష్టపడుతున్నానని కానీ, వర్క్ విషయంలో అయినా, లేదు రిలేషన్షిప్లో చాలా బాధ్యతలు ఇంకా అన్ని వీళ్ళై మోస్తున్నారన్నమాట. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా, ఫ్యామిలీ అయినా, ఏదైనా కావచ్చు. రెస్పాన్సిబిలిటీస్ అనేది వీళ్ళ మీద ఉంది. అంటే ఈ వ్యక్తి ప్రమేయంతో అంటే ఇంటిల్లిపాది జీవనం అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి కష్టపడితేనే మిగతా అంతా కూడా ఒక ఎంజాయ్ చేయడం ఏదైనా కావచ్చు. అలా తనకు బాధ్యతలు అనేది ఎక్కువ పెరిగిపోవడము, ప్రెషర్ ఉండడము అయితే ఈ వ్యక్తి అంత బర్డన్స్ అయితే మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఈ విషయంలో మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఎవరికి వారు తగ్గట్లేదు అనేది అయితే కనిపిస్తుంది. ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఏదైనా కావచ్చు. సో ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు. అండ్ అంటే ఇరువురు కూడా లాజిక్ గా మాట్లాడుకోవడం. అంటే ఇక్కడ మీరు లాజిక్ గా క్వశ్చన్ చేస్తే అటు వాళ్ళు సైలెంట్ గా ఉండడం కానీ, లేదు వాళ్ళు ఒక లాజిక్ గా ఏదో ఒకటి మాట్లాడడం కానీ అయితే జరుగుతుంది. మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరిద్దరూ కూడా కలిసి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే, అంటే ఒక అండర్స్టాండింగ్కి రావాలి అంటే కూడా ఇక్కడ మీరు రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అంటే మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, ఒక అండర్స్టాండింగ్లో ఉండాలి అనేది అయితే మెసేజ్ వస్తుందన్నమాట. అంటే ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు తగ్గరన్నమాట. ఇద్దరు కూడా స్ట్రాంగ్ పర్సన్స్ అనేది అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళకు తెలియకపోవచ్చు. ఈ విషయంలో మీరు ఏదైనా జడ్జ్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు అన్న భావన వాళ్ళల్లో ఉంటూ ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో ఈ మెసేజ్ అయితే వస్తుంది. అండ్ మరికొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే, ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నారని కానీ, తనకు ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేస్తున్నారు మీ వల్ల అని,
తాను ఏదైతే మీకు టైం ఇవ్వట్లేకపోతున్నారో తన లైఫ్లో ఇంకెవరైనా కనెక్ట్ అయి ఉండొచ్చు. తనకు న్యూ పర్సన్ ఎవరైనా ఇక్కడ మీకంటే కూడా బెటర్ ఆప్షన్ ఏదైనా దొరికిండొచ్చు వీళ్ళకి. వాళ్ళు ఎవరైనా ఆఫర్ ఇస్తూ ఉండొచ్చు. ఇలా కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా మీ ముందుకు రావడానికి ఒక ధైర్యం లేకుండా కూడా ఈ వ్యక్తి ఏంటి అంటే మీతో ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే దూరం పెడుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అనేది వీళ్ళకు ఉందన్నమాట. కానీ ఇక్కడ మీరు ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్కి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మీరే సర్వస్వం అనుకున్న వ్యక్తి, మీరే జీవితం అనుకున్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారన్నమాట. సో ఇలా మీరు క్వశ్చన్ చేస్తారన్న భయం కూడా వీళ్ళల్లో కనిపిస్తుంది. అండ్ మరికొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ మ్యారేజ్ కాకుండా, మ్యారేజ్ కాని వాళ్ళు కానీ లవర్స్ అయినా ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు ఇక్కడ మీరంటే ఇష్టం ఉంది, ఇష్టం ఉన్నా కానీ ఈ వ్యక్తి ఏంటి అని అంటే తన మదర్ అండ్ ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్లకు ఈ వ్యక్తి భయపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళు కామ్గా ఉండడం కానీ ధైర్యం చేయలేకపోవడం, ఇక్కడ మీరుంటే ఎక్కువ ప్రేమను కోరుకోవడం అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరంటే ఎక్కువ ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ మెసేజ్ కూడా అయితే ఉంది. కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీరు ఇస్తున్న ప్రేమను స్వీకరించలేకపోతున్నారు అండ్ మూవ్ ఆన్ అవుతున్నారు అన్నమాట. మూవ్ ఆన్ అయ్యి ట్రావెల్ అయ్యి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ ఎక్కడికైనా కానీ వెళ్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఒక జాబ్ చేస్తుండడంతో అయినా లేకపోతే తన ఫ్యామిలీస్ చెప్పిన మాట వినడం కానీ ఇక్కడ మీకు అంటే ఈ వ్యక్తి మీకు ధైర్యం చేయలేకపోవడం కానీ లేకపోతే తన వృత్తిరీత్యా ట్రావెల్ చేసి వెళ్ళాల్సి వచ్చింది, అలా వెళ్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట. కానీ మరికొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. ఏదైతే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి సో మీకోసం ఒక స్టెప్ తీసుకోవాలి, మీ ముందుకు రావాలి. అండ్ ఇక్కడ మీకు ఏదైతే లైఫ్ లాంగ్ తోడుంటాను అని చెప్పిన వ్యక్తి సో మిమ్మల్ని ఒంటరిగా ఎక్కడైనా పెట్టాలి అని కానీ మీకు ఒక లైఫ్ ఇవ్వాలి అని కానీ ఎవరికంట పడకుండా అయినా మిమ్మల్ని కేర్ తీసుకోవాలని కానీ ఏదైనా ఈ వ్యక్తి కనిపిస్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడ మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. సో మీకు ఒక ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలి. ఎందుకు అని అంటే నన్ను నమ్ముకున్న వ్యక్తికి నేను ఈ వ్యక్తికి న్యాయం చేయాలి అనేది అయితే మీ వ్యక్తి కోరుకుంటున్నారు. అండ్ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ అయితే తీసుకురావాలి అనుకుంటున్నారు. కొంతమంది సిచ్యువేషన్లో ఇది ఒక ధైర్యం చేయలేక కూడా ఇక్కడ ఒక బర్డన్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పాను. ఎందుకు అని అంటే ఇక్కడ ఫ్యామిలీ మాట వినడం కానీ ఫ్యామిలీ చెప్పినట్టు అది థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా ఏదైనా కావచ్చు, నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నాకు తగ్గట్టుగానే ఉంటాను అన్నట్లు కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అండ్ తన ఈగో సాటిస్ఫై చేసుకోవడం, ఇద్దరి మధ్య ఒక గొడవలకు దారి తీయడం, నేను మూవ్ ఆన్ అవుతున్నాను మిమ్మల్ని కూడా మూవ్ ఆన్ అవ్వమని చెప్తూ ఉండొచ్చు. ఇక్కడ మీరు కూర్చొని మాట్లాడుకుంటే షట్అవుట్ చేసుకోవచ్చు కదా అనేది ఇక్కడ మీ ఆలోచన అయితే ఉండొచ్చు. కానీ అంత టైం అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. నేను మూవ్ ఆన్ అవుతున్నాను, నా వల్ల కాదు, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విధంగా కూడా ఇక్కడ మీ వ్యక్తి అయితే కనిపిస్తున్నారు. కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ ఎలా ఉంది అని అంటే ఇక్కడ వీళ్ళేదో మీ పట్ల మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. సో చెయ్యాలి అనేది అయితే అనుకుంటారు, కానీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోతున్నారు అన్నమాట. తన స్వార్థం తనది, ఏదైనా అడిగితే తన కష్టాలు చెప్పడం కానీ సో ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయడం కానీ జరిగిండొచ్చు. చీటింగ్ అంటే ఇక్కడ ఏంటి అంటే తన అవసరం కోసమే ఇక్కడ మిమ్మల్ని యూస్ చేసుకొని ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కానీ వాళ్ళ విషయంలో మీకు ఏదో ఒక క్లారిటీ వచ్చిండొచ్చు అన్నమాట. ఈ వ్యక్తులు ఏంటి అంటే అవసరం ఉన్నంత వరకు ఇక్కడ వాడుకున్నారు అండ్ అన్ని విధాలుగా యూస్ చేసుకున్నారు. తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు వాళ్ళకి హెల్ప్ చేసిండొచ్చు. సో వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో సడన్గా ఈ వ్యక్తి
ఒక మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం కానీ, లేదు మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ జరిగిందన్నమాట. సో ఆ వ్యక్తి ఏంటి అంటే మీతో కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు, యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. అంటే మీరు వాళ్ళ పట్ల ఒక కేరింగ్ ఏదైతే ఉందో, సో మీరిచ్చిన కేరింగ్ అనేది అయితే వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. మీరే తన సొంతం అనేది అయితే ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే అనుకుంటున్నారన్నమాట. అంటే ఈ వ్యక్తి ఏంటి అంటే ఇంకెవరైనా మీతో మాట్లాడడం గమనించినా కానీ, లేకపోతే మీ మీద ఒక నిఘా వేయడం కానీ, సో నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, ఇంకెవరైనా మీతో మాట్లాడుతున్నారా, చర్చలు జరుపుతున్నారా, ఇంకెవరితో అయినా రిలేషన్షిప్లో ఉన్నారా అన్న పొసెసివ్ కూడా మీ వ్యక్తిలో కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో ఎలా ఉంది అంటే ఏదైనా న్యూగా స్టార్ట్ చేస్తుండొచ్చు, ఒక వర్క్ కానీ బిజినెస్ కానీ ఏదైనా న్యూగా స్టార్ట్ చేసి తనకున్న గోల్ చెప్పాను కదా, తనకున్నది ఏదో తన నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి, ఫస్ట్ నాకున్న ప్రాబ్లమ్స్ నేను క్లియర్ చేసుకోవాలి, ఫస్ట్ నా మీద నేను ఫోకస్ పెట్టాలి, ఇక్కడ నాకు టైం ఇవ్వమని కానీ ఇక్కడ మిమ్మల్ని ఏదైనా కోరుతూ ఉండొచ్చు. సో ఇక్కడ మీకు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఇక్కడ మీకు టైం ఇవ్వట్లేదు, కొద్దిసేపు గడపట్లేదు, 10 నిమిషాలు టైం ఇస్తే చాలు, నేను అంతకంటే ఇంకేం కోరుకుంటున్నాను అన్న ఆలోచనతోటి మీరున్నారు. మీకు అన్ని విధాలుగా నేను చూసుకుంటున్నా కదా, మీకు నేను తోడున్నాను కదా, మీకు నేను సపోర్ట్ ఉన్నాను కదా, నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను కదా, ఇంకేం కావాలి అన్నట్లు కూడా కొంతమంది సిచ్యువేషన్లో జరుగుతుందన్నమాట. సో ఈ వ్యక్తి ఉద్దేశం ఏంటి అని అంటే వర్క్కు ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారు, అండ్ రిలేషన్షిప్ అనేది ఒక భావోద్వేగం అయితే ఎమోషనల్గా అయితే ఉండదన్నమాట. ప్రాక్టికాలిటీ తనకు కావాలనుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యక్తి మీతో హ్యాపీగా ఉండడం కానీ, మిగతా టైంలో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇక్కడ మీరు ఏదైనా అడిగితే గొడవలు పెట్టుకోవడం కానీ, లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. తాను అనుకున్న విధంగానే ఆ సిచ్యువేషన్స్ అనేది ఉండాలి అనేది అయితే ఈ వ్యక్తి అయితే కోరుకుంటారు, మీ మనసులో ఉన్న వ్యక్తి. సో ఈ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీకు తోడుండాలి, భరోసా ఉండాలి, ఇక్కడ మీరు చూపించిన ప్రేమ మీ మీద తనకు ఒక క్లారిటీ అనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ మిమ్మల్ని ఒక పొసెసివ్ తోటి దూరం పెట్టారు, ఆల్రెడీ మీరు దూరమైన మీ పట్ల ఒక పొసెసివ్ అయితే కనిపిస్తుంది, అండ్ తనకేదో ఒక క్లారిటీ అయితే వచ్చిందన్నమాట. మీ వ్యక్తికి ఒక క్లారిటీ రావడంతో అంటే ఇక్కడ మీరు ఎలాంటి వ్యక్తులు, మీరు ఎలాంటి జెన్యూన్ పర్సన్, ఇక్కడ తాను మీ పట్ల ఏదైతే యాటిట్యూడ్ చూపించారో, మిమ్మల్ని ఏదైతే ఏడిపించారో, అంటే ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఏడిపించారో, మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, సో వాళ్ళకి మీ కేరింగ్, మీ పట్ల ఏదైనా థర్డ్ పార్టీ మాటలు విని ఇక్కడ మిమ్మల్ని ఏదైనా మీ మధ్య ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే జరిగిండొచ్చు, అంటే ఏదైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చెప్పుడు మాటలతోటి ఏదైనా మీకు మధ్యలో గొడవలు వచ్చిండొచ్చు అన్నమాట. సో ఆ మాటలతోటి ఇక్కడ మీతో మాట్లాడకుండా ఉండడము, లేదు అంటే కామ్ అయిపోవడము, మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ చేసిండొచ్చు ఈ వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మళ్ళా మీరు ఎలాంటి వ్యక్తి, మీ గురించి వాళ్ళకి ఏదో ఒక నిజం తెలియడం కానీ, సో మళ్ళా ఆలోచన కొత్తగా మళ్ళా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన అయితే ఉంది. తానేదైతే మీ పట్ల చూపించిన యాటిట్యూడ్కి ఒక జగిలింగ్ అయితే చేస్తున్నారన్నమాట. ఒక జగిలింగ్ చేస్తున్నారు, రీయూనియన్ కావాలి అనేది అయితే ఈ వ్యక్తి కోరుకుంటున్నారన్నమాట. మీతో రీయూనియన్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలి, అండ్ మళ్ళీ మాట్లాడాలి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సనల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొంతమంది ఏంటి అని అంటే ఇక్కడ తానేదో అనుకున్న విధంగా తన ఆలోచన ఏదైతే ఉందో, ఒక బిజినెస్ అయినా లేకపోతే ఒక జాబ్ అయినా ఏదైనా కావచ్చు, ఈ వ్యక్తి ఫారిన్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఈ విషయంలో మీకు సమాధానం చెప్పకుండా ఆలోచన చేస్తున్నారన్నమాట. చెప్తే ఎలాంటి ఒకవేళ చెప్తే మీరు ఎలా తీసుకుంటారో, ఎలా రియాక్ట్ అవుతారో అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. కానీ ఇలా కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, ఇది తన గోల్ అవ్వచ్చు. సో ఈ విషయంలో మీరేమంటారో అన్న క్లారిటీ కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నారన్నమాట. ఇలా కూడా కొంతమంది సిచ్యువేషన్లో కనిపిస్తుంది.
అండ్ ఇక్కడ మీతో మాట్లాడాలి అనేది అయితే మీకు కొంతమందికి 8 days కానీ 8 weeks కానీ మీకు రీయూనియన్ అయితే ఉంటుంది అనేది అయితే చూపిస్తుంది. పర్సన్ ఎనర్జీస్ అయితే ప్రెసెంట్ ఇలా ఉన్నాయి, ఫీలింగ్స్ అయితే. అండ్ పెండిలం సమాధానం తీసుకుందామా, చాలా రోజులైంది కదా. సో అందుకే ఇక్కడ నేను చెప్పాను కదా, రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు. ఇది చెప్పలేదు మీకు, సారీ. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. రిలేషన్షిప్ కొంత టైం అయినా తీసుకొని ఇక్కడ మిమ్మల్ని మీరు పేషెన్స్తో ఉన్నారు అని అంటే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది అనేది అయితే చూపిస్తుంది. మీ పర్సన్ నుండి వాళ్ళే మీ దగ్గరికి రావడం కానీ, కొంచెం టైం తీసుకున్నా కానీ మీ ముందుకు రావాలి అనేది అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ వీళ్ళు ఎందుకు టైం తీసుకుంటున్నారు అని అంటే వీళ్ళు బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు అన్నమాట. ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనేది అయితే వీళ్ళకు కోరుకుంది. అండ్ ఇక్కడ మీ ప్రేమ, మీరు చూపించిన ఆదరణ, మీరు ఒక గైడ్గా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారన్నమాట. అన్ని విధాలుగా మీరు కేరింగ్ తీసుకున్నారు. సో ఈ వ్యక్తి మీకు దూరమై కూడా ప్రస్తుతము ఒక బాధ అయితే ఉంది, ఒక బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీకు న్యాయం చేయలేకపోయాను అన్న బాధ వీళ్ళల్లో అయితే ఉంది. ఎట్టకేలకు నేను మళ్ళీ రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేసుకోగలను అండ్ యాక్షన్ తీసుకుంటాను అన్న ఆలోచనతోటి ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారు. పెండిలం సమాధానం అడుగుదాము. ఈ పెండిలం సమాధానం ఏంటి అంటే, మీ మనసులో ఏదైతే, అంటే పాత వాళ్ళకి తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. మీ మనసులో ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరిక మీరు మనసులో తలుచుకున్నారు అని అంటే నేను ఆ కోరికకి నేను సమాధానం అయితే తీస్తాను. పెండిలం కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తుందన్నమాట. సో చూద్దాం. మీ మనసులో ఏదైనా కోరికలున్నా, ప్రశ్నలున్నా, అది మీ వ్యక్తి గురించి అయినా లేకపోతే కెరీర్ గురించి అయినా, ఎలాంటి క్వశ్చన్స్ అయినా కావచ్చు, మీ మనసులో ఉన్న ప్రశ్న అయితే అనుకోండి. ఒక 2 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ తీద్దాం. పెండిలంని సమాధానం అడుగుదాం. అనుకున్నారా? ఓకే. ప్లీజ్ పెండిలం, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిస్తున్న సమాధానం ఏంటి? మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిస్తున్న ఆన్సర్ ఎస్ ఆర్ నో? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న ప్రశ్నకి మీరు ఇస్తున్న సమాధానం ప్లీజ్ పెండిలం, మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? ఎస్ చూపిస్తుంది. మీ మనసులో ఉన్న కోరిక, మీరు మనసులో ఏదైతే క్వశ్చన్ వేసుకున్నారో దానికి ఎస్ అండి. ఎస్ అని సమాధానం వచ్చింది. అది రిలేషన్షిప్ అయినా, కెరియర్ అయినా, మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో, ఏముందో మీ మనసులో స్ట్రాంగ్గా ఎస్. థ్యాంక్ యూ పెండిలం, థ్యాంక్ యూ. రెండవ ప్రశ్న కూడా మనసులో అనుకోండి మీరు. ఓకే. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న రెండవ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న రెండవ ప్రశ్నకి సమాధానం ఇది కూడా ఎస్ అండి. ఎస్.
మీరు రెండవ ప్రశ్న ఏదైతే మనసులో వేసుకున్నారో ఇది కూడా స్ట్రాంగ్గా ఎస్. బోర్డు దాటుతుంది, చూస్తున్నారా? ఇంచుమించు. థ్యాంక్ యూ పెండిలం, థ్యాంక్ యూ. ఇది అండి ఇవాళ రీడింగ్. అయితే మీ మనసులో ఏదైతే కోరుకున్నారో మీ మనసులో ఉన్న ప్రశ్నలకి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. పెండిలం అయితే సమాధానం అయితే ఇచ్చింది. సో మర్చిపోకుండా ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.